హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేపల పులుసు తయారు చేసుకుందామండి. ఈ చేపల పులుసు నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. చేపల పులుసు తయారీకి ముందుగా మిక్సీ జార్ తీసుకుని అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి 5 రెబ్బలు, ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, లవంగాలు 5, మీడియం సైజ్ ఉల్లిపాయ 1, వీటన్నిటిని మిక్సీ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి 4 స్పూన్లు ఆయిల్ వేయాలి. మీడియం సైజ్ ఉల్లిపాయ అయితే 2, పెద్ద సైజు ఉల్లిపాయ అయితే 1 తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలన్నిటిని వేసుకుని వేయించాలి. చూసారు కదా, నేను ఇక్కడ పచ్చిమిర్చి వేయలేదండి. పచ్చిమిర్చి పులుసు మరుగుతున్నప్పుడు వేస్తే పులుసు మరింత రుచిగా ఉంటుంది. నేను ఇక్కడ 1 కేజీ వరకు చేప ముక్కలు తీసుకున్నానండి. ముందుగానే కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాక చేప ముక్కలన్నింటినీ విడివిడిగా వేసుకుందాము. ఇప్పుడు ఇందులో పసుపుని యాడ్ చేద్దామండి. 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నాను. 4 స్పూన్లు కారం వేసుకున్నానండి. 50 గ్రాముల వరకు చింతపండుని నానబెట్టుకుని పులుసు తీసుకుని చేప ముక్కల్లో వేసానండి. 2 స్పూన్ల వరకు మసాలాని ముందుగా నూరి పెట్టుకున్న మసాలాని యాడ్ చేశానండి. చేప ముక్కల్ని జాగ్రత్తగా కలపాలండి, విడిపోకుండా. చేప ముక్కలు మునిగే వరకు చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు మూతను పెట్టి ఒక 15 నిమిషాలు ఉడకనివ్వాలి. పులుసు మరుగుతున్నప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడు చెక్ చేసుకుందామండి. ఉప్పు కొంచెం తక్కువగానే ఉందండి. నేను ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పుని మళ్ళీ యాడ్ చేశాను. ఇప్పుడు ప్లేట్ని మూత పెట్టి ఒక 15 నిమిషాల వరకు మరగనిద్దాము. చూశారు కదా, ఇందులో నేను ఎటువంటి పొడి మసాలాలు వేయలేదండి. మసాలా అనేది అప్పటికప్పుడు రుబ్బి పెట్టుకుంటే చేపల పులుసు అనేది మరింత రుచిగా ఉంటుందండి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. చూశారు కదా, చిక్కగా అవుతుంది కదండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాము. ఇలా ఆయిల్ అంతా పైకి తేలి పులుసు చిక్కబడితే మనకి రెడీ అవుతుందండి చేపల పులుసు. కొత్తిమీర యాడ్ చేసాం కదా, మూత పెట్టి సిమ్లో పెట్టి కాసేపు మరకనిద్దాము. చూసారు కదండి, ఆయిల్ అంతా పైకి తేలి ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అయింది. పులుసు కూడా చిక్కబడింది. చూసారు కదా, అంతేనండి. ఎంతో సింపుల్గా తయారు చేసుకోవచ్చు చేపల పులుసు అనేది. ఇప్పుడు దీనిని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. జాగ్రత్తగా చేప ముక్క విడిపోకుండా తీసుకుందాము. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు రెడీ అయిందండి. సండే స్పెషల్ మీరు కూడా చేసుకుంటారా? అంతే అండి, టేస్టీ చేపల పులుసు రెడీ.